వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో ఘనంగా నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భవానీలు. కర్నూలులో మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభం. హైదరాబాద్లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది. మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఖాతార్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదట తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఎయిర్పోర్ట్కు మెట్రో రద్దు. టెండర్లను పిలిచి భూసేకరణ జరిగాక కూడా ఆ నిర్ణయాన్ని రద్దు చేశాడు. లేదంటే ఇప్పటికే ఎయిర్పోర్ట్కు మెట్రో లైన్ నిర్మాణం జరిగి మొదలయ్యేది. రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టి అన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడని కేటీఆర్ అన్నారు. వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి? అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా, నాకు తెలిసి మొదటిదో రెండోదో నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఎందుకు రద్దు చేశారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం, ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు. అప్పటికే టెండర్ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారనలా. దాన్ని వాడుకుని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్. ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్. ఈ పాటికి 2 ఏళ్ళు దాని టర్ము. ఈ పాటికి అయిపోయేది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషనే లేదు. స్ట్రైట్గా ఎట్ గ్రేడ్, మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు. ఎట్ గ్రేడ్ అంటే భూమి మీదనే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు. ఇది మా ఎజెండా ఉండే. రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో. ఎందుకు? పిచ్చి ఆలోచనలు. కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో. ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు. వాళ్ళు పోయి అడిగినారు, సార్ ఇది టెండర్ అయిపోయింది, మాకు అవార్డు అయింది, దయచేసి సహకరించండి అంటే నథింగ్ డూయింగ్, గెట్ అవుట్ అని చెప్పి ఎలగొట్టిండు. ఆడికెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి, రేవంత్ రెడ్డికి. ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్లు ముట్టడించిన విద్యార్థులు. విద్యార్థి సంఘ నాయకులు కనీస వసతులు కల్పన చేయాలని డిమాండ్. వీసీ జీపీ రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్. నిన్న అస్వస్థకు గురై మృతి చెందిన బీఈడీ విద్యార్థి మణికంఠ. బాలకృష్ణకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అఖండ సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటాం. జగన్ అపాయింట్మెంట్ కావాలని బాలకృష్ణ నాకు ఫోన్ చేసి అడిగాడు. నాకు ఫోన్ చేయలేదని బాలకృష్ణ వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పగలవా? సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా. నువ్వు చేయి, నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు.
నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్న, నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు? నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడేది సరే, వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది బీర్లా ఐలయ్య రాజకీయ వ్యభిచారం మానుకో, కాంగ్రెస్ పార్టీలో ముసలం. బీర్లా ఐలయ్య వర్సెస్ మందుల సామేల్. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు. బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నాడు. మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టకు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లా ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి, గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళకి తీసుకుపోయింది, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారాస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంటు సీట్లు గెలిచినాం. ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ మీరు చేసే పనేటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ
వీర్లయ్య గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు. డిసిసి అధ్యక్షులు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటున కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం కుదుర్చుకున్నారు నాకు తెలియదు. అసలు బీఆర్ఎస్ తోనే అలయన్స్ పెట్టుకునే దమ్ము అవకాశం ఎవరిచ్చారు మీకు? పీసీ చెప్పిందా ముఖ్యమంత్రి? విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. సీఎం చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్లో అసెంబ్లీకి బయలుదేరిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అహంకారపూరిత వైఖరి, నియంతృత్వ పోకడలతో ఎల్ఐన్టీ లాంటి ప్రపంచంలోనే పేర్నిక కలిగిన సంస్థ వెళ్లిపోయింది. కోవిడ్ లాంటి కష్ట సమయాల్లో నష్టాలు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన సమయంలో అపోహాలను తట్టుకొని నిలబడ్డ ఎల్ఐన్టీ సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయింది? వారికి 2070 వరకు లీజ్కు ఉంది. తెలంగాణ రైసింగ్ అని అంటున్నారు. మరి ఎల్ఐన్టీ సంస్థ ఏ కారణంతో వెళ్లిపోయిందని కేటీఆర్ అన్నారు. సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు, ఇంకా 45 ఏళ్ళు ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నెంబర్ 1, మా క్వశ్చన్ ఎందుకు పోయింది, ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా, ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది? కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది, రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ వలలో మనుగురు ఎస్ఐ బత్తిన రంజిత్ ఓ కేసు విషయంలో కేసులో బాధితుడి నుండి 40,000 డిమాండ్ చేసిన ఎస్ఐ 40,000కు ఒప్పందం కుదుర్చుకున్న ఫోన్ రికార్డింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపిన ఖమ్మం ఇన్ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, ఈ దాడుల్లో ఖమ్మం ఏసీబీ సిఐ శేఖర్, సిఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు. అయితే మన దగ్గర ఈ మనుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292 of 25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3V3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో ఆయనకి లీక్ అయిందో సంథింగ్, ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7
బి కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే కేసు పూర్వపరాలు చెప్తారా సార్? కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292/25 అండి ఇది. అంటే సార్ అంటే మా మీడియాకి ఈకే మణుగూరు పోలీస్ స్టేషన్లో కేసు అండి. క్రైమ్ నంబర్ 292/25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి ఏ పర్పస్ సంబంధించింది? అది ఒక చీటింగ్ కేసు అండి. కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసుపై అయినా పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసమా ఇవ్వడం కోసమా సార్? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ గారు ఒక్కలేనా సార్ ఇంకేమన్నా? ఎస్ఐ గారు ఒక్కళ్ళే ఉన్నారు. అంటే బయట వేరే రకంగా కనబడుతుంది. 2-3 ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్మెంట్. 2-3 అంటే మేము పట్టుకుంటాంగా. మాకు 2-3 ఉంటే మేము తీసుకుంటాం. బాధితుడు ఏమైనా పేరు చెప్పగలరా సార్? ఏమన్నా బాధితుడి పేరు అయితే మేము చెప్పమండి. యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము సార్ ఇప్పుడు అతను తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు, కానీ మీకు ఎటువంటి ఆధారం లభించాయి? మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది, సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర, అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది. 3 ఆడియోస్, 2 ఆడియోస్, ఒక వీడియో రికార్డింగ్. ఒక కేసు సంబంధించేనా సార్? ఒక్క కేసు సంబంధించి. అంటే ఎంత డిమాండ్ చేస్తారు? 40,000. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్ను లాంచ్ చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ సంఘటనలు డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. రైతులకు రైతు బంధు రుణమాఫీ, కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, వృద్ధులకు నెలకు 4,000, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు 500 బోనస్ బాకీ, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ. ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని ఇంటింటికి తెలుపుతాం, మా మీద కేసులు పెట్టిన భయపడమని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి, చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ. 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా
న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలంలో రోడ్డు పక్కల ఉన్న దుకాణాలను కూల్చివేసిన అధికారులు. కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చారని ఆవేదన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో శనివారం మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అర్షిత, సుప్రజ, తేజు, అంశాలు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని ఈ రకమైన లగ్జరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్లో గోల్డ్, డైమండ్స్, 1 గ్రామ్ గోల్డ్, జైపూర్ బెనారస్ శారీస్, అన్ని రాష్ట్రాల వస్త్రాలు ఇందులో అందుబాటులో సరసమైన ధరల్లో లభిస్తాయన్నారు. ఈ ఎగ్జిబిషన్ను శని, ఆదివారాలు అనగా 27, 28 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని అన్నారు. దీనిని కర్నూలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ స్వస్థలమైనటువంటి కర్నూలులో ఈ రకమైన లగ్జరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం మా కళ అని, మా కళ సాకారమైనందుకు చాలా ఆనందంగా ఉందని, అందుకు సహకరించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారికి కర్నూలు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మేడం ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం కదా ఓకే మేము నలుగురం ఆర్గనైజర్స్ కజిన్స్ కలిపి పెట్టాము. హర్షిత, తేజోమయి, సుప్రజ, అనుష నలుగురం కలిసి పెట్టాము. ఇదే మా ఫస్ట్ ఎగ్జిబిషన్. అది కూడా మా నేటివ్ ప్లేస్ కర్నూలులో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. కర్నూలులోనే ఇప్పటివరకు ఎప్పుడు ఇలా లగ్జరీ ఎగ్జిబిషన్స్ జరగలేదు. సో ఆ లగ్జరీ ఎగ్జిబిషన్ని నేను మా సొంత ఊరికి తీసుకురావాలి అనుకున్నాను. కర్నూలులోనే ఫస్ట్ లగ్జరీ ఎగ్జిబిషన్ మన మిర్రర్ అఫేర్ జరిగింది. సెప్టెంబర్ 27th and 28th మనకు జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన టీజీ వెంకటేష్ గారు వచ్చారు. ఇందులో గోల్డ్, డైమండ్స్, సిల్వర్ జ్యువెలరీ, అన్ని రకాల ఫ్యాన్సీ జ్యువెలరీస్, 1 గ్రామ్ గోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా సారీస్, డ్రెస్ మెటీరియల్స్, జైపూర్ నుంచి బెనారస్ అండ్ ఇంకా వీవర్స్ అందరినీ మనం పిలిచాము. సో ఇది మన కర్నూలు ప్రజలకి బెస్ట్ ఆప్షన్. మీరు వచ్చి తప్పకుండా మిర్రర్ అఫేర్ని విజిట్ చేయాలి. మౌర్య ఇంగ్లో శ్రీ ఆర్య కన్వెన్షన్ హాల్లో సెప్టెంబర్ 27th and 28th తప్పకుండా రండి. అంటే నలుగురు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ నియమితులైన ఎం పెద్దన్న గారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.